రైతులు యూరియా కోసం నరకం చూస్తున్నారని, రైతుల అవసరాలు తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనట్లు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం జరిగింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదని ఉదయం నుంచే కావలి పట్టణంలో పోలీసులు మోహరించారు. ఈ నిరసన కార్యక్రమానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి భారీ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్దకు రాగా కార్యాలయ గేట్లు వేసిన పోలీసులు లోపలకు ఎవరినీ అనుమతించలేదు. ఆర్డీఓను కలిసేందుకు 15 మంది సభ్యులకి అనుమతి ఉందని పోలీసులు వారికి సూచించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి, కావలి వైసీపీ ముఖ్య నేతలు ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కమర్లపూడి వెంకటనారాయణ, వైసీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, పట్టణ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు జగదీశ్వర్రెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, గుడ్లూరి మాల్యాద్రి, రఘు, నాయిబ్ రసూల్, జెడ్పీటీసీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులకి, ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము 3వ నెల నుంచే జరగడం ప్రారంభమైంది. గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం. అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పటం, చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది.
ఆ పద్ధతిలోనే 14-19 మధ్య అట్నే చెప్పాడు. రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మాత్రం చాలా ముంచడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు. యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు పొడిగించడం, క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిరుగా 99 పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది. 99 పైసలకు పెద్ద కోటీసులకి, పెద్ద ఇండస్ట్రియలిస్టులకి 99 పైసలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు? అటువంటి వాళ్ళకి ఎకరాలు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే 5 సంవత్సరాలు ఈ పథకాలకి అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు. అంటే మేము మీడియాకి చెప్పటం కాదు, అది మీరే గ్రహించాల. ఇంతంత 99 పైసలకి ఎకరా ఇచ్చి 100 కోట్ల రూపాయలు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇవ్వటం అంటే ఏంటి? మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అదే కాదు, నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ 99 పైసలకి ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు. ఏ పంటకి నేను గడపకు తిరిగే టైంలో నేను రైతులను గమనించాను. ప్రతి పంటకి పొగాకు కానీ, మిర్చి కానీ, వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు. అటువంటిది ఈరోజు పరిస్థితి ఏంటంటే దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలేయడం అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటం లే. దారిని పోతుంటాడు ఒకడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా వాడిని పట్టుకొని పోతారు. ఎందుకు పట్టుకుపోతారో వాడికి తెలియదు. అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం. జాతర ఆహ్వానం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగును. సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం, 10వ తేదీ అమ్మవారి ఉత్సవం, 11వ తేదీ నిలుపు, నగరోత్సవం, నిష్క్రమణం. జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు, సాంప్రదాయపు సరవళ్లు సమర్పించబడును. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో, బాణాసంచా వేడుకలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును. కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. ఆహ్వానించువారు కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి. ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ.